టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. మనిషికి వస్త్రధారణ ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలియంది కాదు. రూపం, గుణం ఎంత ముఖ్యమో వస్త్రం కూడా అంతే ముఖ్యం. తర్వాత భాష. మనిషి గుర్తింపుకి వేషధారణ చాలా ప్రాముఖ్యతనిస్తుంది. హావభావాలు, భావ ప్రకటనలు ఇవన్నీ కూడా అవసరం మనిషికి. కొంతమంది మొహం చిట్లిచ్చి మాట్లాడతారు, కొంతమంది నవ్వుతూ మాట్లాడతారు, కొంతమంది సీరియస్గా మాట్లాడతారు. ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క రకం. కొంతమంది ఫేస్ చూస్తేనే అబ్బా ఎంత బాగున్నారో అనిపిస్తుంది. కొంతమంది డాక్టర్స్ చూడండి ఎంత నవ్వుతూ ఉంటారో. వాళ్ళ నవ్వే సగం మనకి రోగాన్ని తగ్గిస్తుంది. వాళ్ళ పలకరింపు, వాళ్ళ నవ్వు, వాళ్ళ వే ఆఫ్ అపీరెన్స్ అవన్నీ కూడా మనకి చాలా ప్రాముఖ్యతనిస్తాయి. మనలో కొన్ని ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తాయి. చూడండి, ఆ చీర కట్టుకొని ఒక అమ్మాయి వస్తే చక్కగా చూస్తారు అందరూ. ఇదివరకు మేము లంగావణీలు వేసుకున్నాం. లంగావణీలు వేసుకునే రోజుల్లో లంగావణి చూసి చాలా ముచ్చటపడేవాళ్ళు. ఇప్పుడు స్కర్ట్స్ అనుకోండి, ఎప్పటి వేషధారణ అప్పుడే. ఇంత ప్రాముఖ్యతనిచ్చే ఈ వస్త్రాన్ని నేసే నేతన్నకి ఎన్ని కష్టాలో, అంత శ్రమ కోర్చి నేస్తారో. వీళ్ళు చేసిన డిజైను, వీళ్ళు చేసిన చీరలు, వీటిని బేస్ చేసుకొని పవర్ లూమ్స్ వచ్చి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పవర్ లూమ్స్ యొక్క ధాటికి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. పవర్ లూమ్స్ తక్కువలో తయారవుతాయి. హ్యాండ్మేడు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ రోజులు కూడా పడతాయి. ఒక్కొక్క చీర నేయటానికి నెల రోజులు తీసుకునే టైం కూడా ఉంది. వారం రోజుల్లో చేసేది ఉంది, 3 డేస్లో చేసేది ఉంది, ఒక రోజులో చేసేది ఉంది. రకరకాల పద్ధతులు ఉంటాయి. ఈ శ్రమ, ఈ ఖర్చు దీనికన్నా మిషనరీ మేడ్ తక్కువ అవుతుంది. ఈ పోటీని తట్టుకోలేక నిజంగా నేతన్న నలిగిపోతున్నాడు. మనకింత ప్రాముఖ్యం ఉన్న వస్త్రాన్ని నేసే నేతన్న ఎంత శ్రమ కోర్చి చెమటోడ్చి నేస్తారో పవర్లూమ్ దాటికి తట్టుకోలేక అంత విలువెల్లాడిపోతున్నారు. నెక్స్ట్ పవర్లూమ్తో కంపేర్ చేసుకుంటే చేనేత, చేత్తో నేసిన వస్త్రాలు ఖరీదు కూడా ఎక్కువ. కంపేర్ చేసుకొని ఎవరైనా ఏం చేస్తాము, ఇక్కడ తక్కువలో ఉంది, అక్కడ ఎక్కువలో ఉంది, ఎక్కువ కన్నా తక్కువ దాన్ని కొనుక్కుందాం అనుకుంటాం. అంటే మనం కూడా ఒక్కోసారి చేనేత వస్త్రాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఖర్చు విషయంలో దడిసి కొనుక్కోలేము. అట్లా కాకుండా చేనేతల్ని మన హస్తకళలు ఏవైనా కానివ్వండి, అంటే కుటీర పరిశ్రమలు, హస్తకళలు ఇలాంటి వాటిని కనుమరుగు కాకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. చేనేతని ధరించండి. సాధ్యమైనంత వరకు చేనేత వస్త్రాలు ధరించడానికి ఇష్టపడండి. చేనేత వస్త్రాలనే ధరించండి. చేనేత కార్మికులకి మనం సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందాము. చేనేత పరిశ్రమని ముందుకు తీసుకెళ్ళటానికి, భావితరాలకి కూడా అందుబాటులో ఉండేలాగా ఉండటం కోసం మనమందరం కొనాల్సిన బాధ్యత మనపై ఉంది.